సార్ రామాంజనేయులు గారు బిజినెస్ మ్యాన్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీతో మీ ప్రయాణం మాత్రం కాన్స్టెంట్గానే ఉంది. ఎప్పుడు బ్యాక్ ఆఫ్ అవ్వట్లేదు. అంటే ఒక సినిమా అనుకున్నట్టు హిట్ అయినా లేకపోతే అవ్వకపోయినా సరే కాన్స్టెంట్గా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఇండస్ట్రీలో. మీకేంటి సార్ సినిమా ఏమిస్తుంది మీకు? ప్లెజర్ ఇస్తుంది. సినిమా అన్నది ఒక ఫ్యాషన్. సినిమా అన్నది ఏమి ఇస్తుంది అన్నది ఇప్పుడు ఫ్యాషన్ అంటే ఆనందమైనా సార్ అది కూడా ఇవ్వటమే. ఇట్స్ ఏ ప్లెజర్ డెఫినెట్గా. సో నేను మూవీస్లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 13 ఇయర్స్లో 16 మూవీస్ తీసాం, తమిళ్ తెలుగు కాంబినేషన్లో అయితే. సో ఇట్స్ మూవ్ ఆన్. మన లైఫ్లో అదొక ఫ్యాషన్లో పార్ట్, అది మనం చేసుకున్నాం. అలాగే మాకు పెద్దగా ఎప్పుడు నేను లాస్ వచ్చి ఆయన ప్రాజెక్టులు ఏం లేదు, అన్నీ బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్ తోటే రన్ చేస్తున్నాం లక్కీగా. చాలా సెలెక్టివ్గా ఉంటారు కదా సార్, అంటే బిగ్గెస్ట్ కాంబినేషన్స్కి వెళ్ళటం కానీ అలా కాకుండా చాలా సెలెక్టివ్గా ఒక ప్యాటర్న్ సెట్ చేసి అందులో చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఒకసారి ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యామని అంటే ఫెయిల్ అయ్యి బ్యాక్ అవ్వకూడదు, కాన్స్టెంట్గా లైఫ్ లాంగ్ రన్ అయ్యాలి. ఇది మన ఫ్యాషన్, లైఫ్ లాంగ్ చేయాలంటే ఇలా జాగ్రత్తగానే ఉండాలి. ఇంకో 20 ఇయర్స్ అయినా కానీ మన మూవీ ఫీల్డ్లో ఇంకో 30 మూవీస్ 20 మూవీస్ చేస్తూ వెళ్తూ ఉండాలి. సార్ విజయ్ ఆంటోనీ గారితో ఒక లాంగ్ అసోసియేషన్ ఉంది కదా, అంటే అంటే మీ పేరు చెప్పగానే ఆయన గుర్తొస్తారు, ఆయన పేరు చెప్పగానే తెలుగులో మీరు గుర్తొస్తారు. ఎక్కడో ఒక రిలేషన్ ఒక ఉంటుంది. సో ఏంటది? యాక్చువల్గా మేము 2012-13లో బ్యాక్ టు బ్యాక్ తమిళ్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ చేసేవాళ్ళం త్రూఅవుట్ తమిళనాడు. ఆ టైంలో తను మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఒకరోజు మా ఆఫీస్లో కలుసుకున్న రోజు, సార్ నేనే హీరోగా చేయబోతున్నాను అని చెప్పినప్పుడు, అప్పుడు సార్ అవును సార్ అని అలా ఆ డిస్కషన్లో అప్పుడు హీరోగా అయ్యి ఆఫ్టర్ సమ్ టైమ్ తనే ప్రోడక్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు, సార్ మూవీ అయిపోయింది అని. అప్పుడు మూవీ చూస్తే రియల్లీ వి సర్ప్రైజ్. ఆ మూవీ నకిలీ, దాన్ని అప్పుడు తెలుగులో మనం రిలీజ్ చేసాం. అలా ఫస్ట్ మూవీ దగ్గర నుంచి అతనికి అసోసియేట్లో ఉన్నాం అనమాట. అలా కంటిన్యూటీగా భిక్షగాడి టైంలో కూడా నాకు చాలాసార్లు కాల్ చేశాడు, సార్ భిక్షగాడి మూవీ చాలా బాగా వచ్చింది, రాండి మనం కలిసి రిలీజ్ చేద్దాం అది ఇదని. కానీ బిజీ షెడ్యూల్స్ తోటి లేట్ అయ్యేసరికి ఈరోజు సెదల్వాడ బ్రదర్స్ వాళ్ళు కొనేశారు ఆ మూవీని. అట్లా భిక్షగాడు కూడా నేను మిస్ అయ్యాను యాక్చువల్గా. ఆ ఫీల్ ఉందా సార్? చాలాసార్లు. మరి అంతే కదా, అంత పెద్ద పేరు ఎప్పుడు తనకే లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ ప్రాజెక్ట్ అది. మళ్ళీ ఆ మూవీని నేనే రీచ్ చేయలేకపోతున్నానని చెప్పుకుంటున్నారు కదా విజయ్ ఆంటోనీ గారు కూడా. అలాగే మనకి ఒక అచీవ్మెంట్ మూవీ అయ్యేది. సో అట్లా జస్ట్ మిస్ అయ్యాం ఆ ప్రాజెక్ట్ని. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు, తను కాల్ చేసింది, వస్తానని చెప్పి వెళ్ళలేకపోయింది, అట్లా 2 టైమ్స్ మిస్ అయ్యి తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వటం వల్ల నేను కాల్ చేసే టైంకి అట్లాగా ఐ రియల్లీ ఫెల్ట్ సో ఇదనమాట. ఎందుకు కాంబినేషన్స్ వైజ్ ఒక ప్రాజెక్ట్ సెట్ చేద్దామని మన తెలుగులో మీరు ఎక్కువ చేయకపోవటానికి కారణం ఏంటి? అంటే నేను బేసికల్గా సెటిల్ ఇన్ చెన్నై. సో తెలుగులో అంటే వచ్చి హైదరాబాద్లో కూర్చోవాలి, కానీ నాకు వచ్చేసి ఆల్రెడీ 4 స్టేట్స్లో బిజినెస్ చేస్తూ ఉంటాను. మైసూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ తిరుగుతూ ఉంటాము. సో దీనికి మళ్ళీ అచ్చం ఓన్లీ మూవీ మీద వచ్చి ఇక్కడ కూర్చొని చేయాలి అని అంటే మిగతా బిజినెస్లు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దాంతో పర్టికులర్గా ఇక్కడ వచ్చి కూర్చోకుండా చెన్నై అనుకో మనం కొంత టైం స్పెండ్ చేయగలుగుతాం, అక్కడే ఉంటాను కాబట్టి మెయిన్ బేస్ చెన్నై కాబట్టి. అందువల్ల ఎక్కువగా తమిళ మూవీతో లింక్డ్ తోటి ఎక్కువగా మూవీస్ అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా తెలుగులో చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం రిటైర్డ్ అయ్యానంటే, నెక్స్ట్ చిల్డ్రన్స్ వచ్చి నా ప్లేస్ ఆక్యుపై చేస్తే నేను అప్పుడు ఫ్రీ అయ్యానంటే డెఫినెట్గా పెద్ద మూవీస్ కూడా చేస్తాను.